ఓకే గాయస్, గత 18 నుంచి 24 గంటలు మొత్తం ఖయాస్. ఎందుకంటే వైట్ హౌస్ లో జరిగిన డైరెక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ప్రొక్లమేషన్ H1B వీసా మీద, అది ట్రంప్ కెమెరా ముందే సైన్ చేశారు. సో దాని మీద ఉన్న కన్ఫ్యూజన్ కి మొత్తానికి గత 24 గంటల్లో పానిక్ అయిపోయి భారతదేశం బయటకు వెళ్ళిన ఎస్పెషల్లీ ఇండియన్స్ H1B వీసా మీద ఉన్న వాళ్ళందరూ రిటర్న్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారు. సో వాళ్ళకి వచ్చిన మెమో మేనేజ్మెంట్ నుంచి కూడా మొత్తం అందరూ కూడా 24 గంటల్లోగా సెప్టెంబర్ 21 డే స్టార్ట్ అయ్యేలోగా అమెరికాకి వచ్చామని. సో నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడతాను. కోచ్ క్లాస్ సీట్లు లేవు, బిజినెస్ క్లాస్ సీట్లు లేవు. సో లోపల మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే 1 స్టాప్, 2 స్టాప్లు, 3 స్టాప్లు, 4 స్టాప్లు ఏ విధంగా వచ్చేసేయండి అని. ఓకే, అదంతా పానిక్ అయిపోయింది, క్లారిఫికేషన్ లేక. అది ప్రెస్ కాన్ఫరెన్స్ లో క్లియర్ గా సెక్రటరీస్ చెప్పింది ఏంటంటే $1,00,000 పర్ పర్సన్ పర్ ఇయర్ అని H1B. అది రెన్యువల్స్ వర్క్ అవుతుందా ఏమవుతుందా అంతా కన్ఫ్యూజన్ ఉండింది. నేను నిన్న రాత్రి దాని మీద వీడియో ఆల్రెడీ చేశాను. సో ఇవాళ వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ తోని క్లారిఫికేషన్స్ తోని ఈ వీడియో చేస్తున్నా. సో ఆ వీడియో అసలు H1B ప్రాసెస్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, అవకతవకలు ఉన్నాయా, అసలు ఇంటెంట్ ఏంటి, అవన్నీ నిన్న వీడియోలో ఉన్నాయి. ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోని ఫర్దర్ క్లారిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి ఇందులోని అవన్నీ చూపిస్తున్నా. అదే కాకుండా నిన్న వీడియోలో మీకు బ్రీఫ్గా చెప్పాను 3 గ్రీన్ కార్డ్, 3 గోల్డ్ కార్డు గురించి. ఒకటి గోల్డ్ కార్డు, ఒకటి గోల్డ్ కార్పొరేట్ కార్డు, మూడోది ప్లాటినం కార్డు. వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడతాం. ఓకేనా, ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే గాయ్స్, సో మొత్తానికి లైవ్ ప్రొక్లమేషన్ ఆర్డర్ ట్రంప్ సైన్ చేసింది. సెక్రటరీస్ క్లారిఫికేషన్ తోని మొత్తం మీకు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు చాలా కేయోస్ అయింది. ఎక్కడున్నా కూడా స్టాంపింగ్కి వెళ్ళిన వాళ్ళు, ఆల్రెడీ H1B రెన్యువల్ అయిపోయిన వాళ్ళు, ట్రావెల్ పర్మిట్ అంటే ట్రావెల్ కి వచ్చిన వాళ్ళు విపరీతమైన పానిక్ వచ్చేసి లోపల సర్క్యులర్స్ కూడా ఒక 2-3 మేనేజర్లతో మాట్లాడితే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే కంపెనీలే బేర్ చేసుకొని $2,000 $3,000 టికెట్లు కొనేసి మరి లాస్ట్ 24 hours లో చాలా మంది వెనక్కి వెళ్ళిపోవాలి అని. కొంతమంది ఎతిహాద్ అయితే చూస్ చేసుకున్నారు. ఎతిహాద్ ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ ఎప్పుడైనా సరే కంట్రీ లోకి వెళ్ళాక అవుతుంది, కానీ ఎతిహాద్ ఎయిర్లైన్స్ లో అబుదాబిలోనే ఇమ్మిగ్రేషన్ అవుతుంది. సో చాలా మంది రెన్యువల్స్ కానీ లేకపోతే ఏదైనా రిస్క్ ఉంటుంది అన్నోళ్ళందరూ ఎతిహాద్ తీసుకొని ఎమిరేట్స్ కదా అబుదాబిలోని చేంజ్ చేసుకుంటారు యుఎస్ ఇమిగ్రేషన్. సో మళ్ళీ యుఎస్ లోని ఇమిగ్రేషన్ అవ్వదు. సో దాని గురించి ప్రాకులాడి అవి దొరకకపోతే మీకు ఇంట్రోలో చెప్పినట్టు 2, 3, 4 కనెక్షన్ తీసుకొని కూడా యుఎస్ వెళ్ళడానికి చాలా ట్రై చేశారు. సో ఆ పానిక్ సెట్ అయిపోయింది. రెండోది తమ్నెల్లో పెట్టినట్టు మళ్ళీ లాయర్స్ నుంచి వచ్చిన నోటీస్ ప్రకారం తర్వాత అమెజాన్, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఏం చెప్పారంటే మీరు ఆల్రెడీ H1B మీద ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని మీరు కానీ మీ ఫ్యామిలీస్ డిపెండెంట్ H4 కానీ దేశం బయటికి వెళ్ళొద్దు అని. ఎందుకంటే నిన్న ఉన్న కన్ఫ్యూజన్లోని దేశం బయటికి వెళ్తే ఆల్రెడీ వీసా ఉన్నా కూడా లోపలికి మళ్ళీ అమెరికా ఎంటర్ అయినప్పుడు $1,00,000 కట్టాలి అని. ఆ $1,00,000 కూడా సంవత్సరానికి ఒకసారి కట్టాలి ఒక మనిషికి అని చెప్పారు. సో ఇప్పుడు ఇదంతా పానిక్ జరుగుతుంటే ఆ ప్రెస్ సెక్రటరీ ఒక ట్వీట్ అయితే వేసింది. ఆ ట్వీట్ లో ఏమని చెప్పిందంటే క్లియర్ గా ఇది ఆల్రెడీ అప్రూవ్ అయిపోయిన వీసాలకి ఎఫెక్ట్ అవ్వదు, కొత్తగా వచ్చే వీసాలకి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది అని. సో నిన్న జరిగిన దీనివల్ల బేసిక్గా ఏమీ తేడా లేదు ఆల్రెడీ ఉన్నోళ్ళకి. సో ఎన్ని 100,000 అనాలిసిస్లు, 100,000 అప్డేట్లు ఇవన్నీ ఇన్వాల్వ్. ఈ ప్రెస్ సెక్రటరీ నోట్ అయితే ఇక్కడ పడతాను, చూడండి. ఈ ప్రెస్ సెక్రటరీ క్లియర్గా ఇందులో ఏం చెప్పిందంటే ఇది ఓన్లీ వచ్చే ప్రాసెస్కి, ఆల్రెడీ అప్రూవ్ అయిపోయిన H1B ప్రాసెస్ ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ట్రావెల్ కూడా వాళ్ళు డెఫినెట్గా చేయొచ్చు, అంటే ఆల్రెడీ అమెరికాలో ఉంటే బయటకు వెళ్ళి మళ్ళీ రావచ్చు.
ఓకే, ఆ తర్వాత ఎవరైనా సరే ప్రాసెసింగ్ కోసం బయటికి వెళ్ళినా కూడా పానిక్ అక్కర్లేదు, వాళ్ళు నింపదిగా రావచ్చు, ఈ 100K ఫీజు వర్తించదు అని. అంతేకాకుండా ఇదే ప్రెస్ సెక్రటరీలో ఏం చెప్పిందంటే, నిన్న చెప్పినట్టు ప్రతి సంవత్సరం $1,00,000 కట్టాలని. ఇప్పుడు న్యూ క్లారిఫికేషన్ ఏంటంటే ఒకే ఒక్కసారి $1,00,000. సో ట్రంప్ ఉంటుండగా ఆయన ముందరే సెక్రటరీలు చెప్పింది ఏంటంటే ఒక మనిషికి $1,00,000 ఒక సంవత్సరానికి. సో ఏది కరెక్ట్? ఆబ్వియస్గా అది అఫీషియల్గా ప్రెస్ సెక్రటరీ చెప్పింది కాబట్టి ఇదే కరెక్ట్. ఇదిగోండి ఒకసారి ఆ స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ పడతాను, ఆ ట్వీట్. సో నేను యుఎస్లో ఉన్న H1B కానీ లేకపోతే మేనేజ్మెంట్ వేరియస్ టెక్ కంపెనీస్లో మేనేజర్స్గా ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అవును కరెక్టే, ఈ ప్రెస్ సెక్రటరీ ఈ ట్వీట్ ఇచ్చింది, కాకపోతే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS అన్నది గోటు ఆ వెబ్సైట్లో ఎక్కడా లేదు అని ఒక 1 అవర్ ముందు వచ్చిన ఇండికేటర్. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా చెక్ చేస్తే USCIS కూడా అఫీషియల్ గా పబ్లిష్ చేసింది ఏమనంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఈ కొత్త రూల్స్ వచ్చే కొత్త H1B ప్రాసెస్ కి మాత్రమే వర్తిస్తుంది. ఆల్రెడీ H1B ఉంటే, ఆల్రెడీ రెన్యువల్ అయిపోతే, స్టాంపింగ్ అయిపోతే, లేకపోతే మళ్ళీ మల్టిపుల్ ఎంట్రీ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు, వెకేషన్స్కి వెళ్ళొచ్చు, అమెరికా బయటికి వెళ్ళి మళ్ళీ లోపల రావచ్చు, ఏమీ ఇష్యూ లేదు అని USCIS వెబ్సైట్ అయితే చూడండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా చిన్న న్యూస్ వస్తే రకరకాల అప్డేట్లు, ఎవరికి తెలిసిందా వాళ్ళు H1B అంటే తెలియని వాళ్ళు, మీరు ఎస్పెషలీ లోకల్ మీడియా చూస్తే కొన్ని వీడియోలు చూశాను నేను 2-3, నాకు అసలు బుర్ర ఫ్యూజులు ఎగిరిపోయామంట. వాళ్ళు చెప్పేదానికి రియాలిటీకి అస్సలు పొంతం లేదు. కాబట్టి యూట్యూబ్ వీడియోస్ నాలాంటివి కూడా కాకుండా అఫీషియల్ ఛానల్స్ USCIS వెబ్సైట్ కానీ లేకపోతే ప్రెస్ సెక్రటరీ ట్వీట్ కాకుండా వెబ్సైట్ మీద అఫీషియల్ లేకపోతే ఇమిగ్రేషన్ వెబ్సైట్ మీద కానీ అది చూసి దాన్ని రిలే అవ్వండి, పానిక్ అయిపోవద్దు అని. కానీ ఓవరాల్గా వెనకాల అందరికీ భయం ఉంది. ఏమనంటే చాలా మందికి రెన్యువల్స్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అసలు టోటల్గా ఇది H1B ప్రాసెస్కి అగెయిన్స్ట్గా ఉన్నారా అని. ఆ తర్వాత వచ్చిన ఇండికేటర్స్ ఏంటంటే అట్లీస్ట్ 1 year వరకు, అంటే ఆ ప్రొక్లమేషన్ వచ్చిన దానికి కూడా ఓన్లీ 12 months అని చెప్పారు. అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ ఈ ప్రెస్ రిలీజులు రాకముందు అక్కడ లైవ్లో ట్రంప్ అండ్ వైట్ హౌస్లో జరిగిన దానికి కూడా ఓన్లీ 1 year అన్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ప్రస్తుతానికి టెక్ మార్కెట్ బాగాలేదనో అదే ఎకానమీ బాగాలేదనో ఒక 1 year H1B ప్రోగ్రామ్ సస్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఇండికేషన్స్ లా వచ్చాయి. ఓకే, సో అంటే బేసిక్గా మనం కొన్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, ఆ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అయితే చూసుకోవచ్చు. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటిదాకా చాలా మంది పానిక్ అయిన వాళ్ళందరూ పానిక్ అవ్వక్కర్లేదు, ట్రావెల్ చేసుకోవచ్చు అన్ని. కానీ ఇంకా క్లారిటీ దేని మీద లేదంటే, ఆల్రెడీ స్టూడెంట్ వీసా మీద ఉంటే స్టూడెంట్ వీసా నుంచి H1B వీసా అది ఎలా మారుస్తారో దాని మీద ఫైన్ డీటెయిల్స్ లేవు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్తో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈరోజు చెప్పింది రేపటికి వర్తించదు, లేదా రేపు చెప్పింది ఇంకో 4 రోజులు వర్తించదు. సో ఇది కూడా టెంపరీనా? USCIS వెబ్సైట్లోని ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు, ఇంకో 24-48 hours మళ్ళీ మార్చేసి కొత్త నోటీస్ పెట్టొచ్చు కదా. ఎందుకంటే ఎన్నో విషయాలు చూసాం, టారిఫ్ కానీ వేరే విషయాల గురించి కానీ యుద్ధం గురించి కానీ ప్రతి కొద్ది రోజులకి కొద్ది వారాలకి అన్ని రూల్స్ మారిపోతాయి. కాబట్టి ఏది కరెక్టో తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం USCISలో పబ్లిష్ చేసింది ఆల్రెడీ H1 వీసా ఉన్నోళ్ళు ఎవరు వరి అవ్వక్కర్లేదు, బయటకు వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. సో నో పానిక్ మోడ్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఆ USCIS ప్రశ్న ఆర్ USCIS వెబ్సైట్లో ఉన్నది ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, ఒకసారి చూడండి. సో ఇది చూసారు కదా, ఈ క్లారిఫికేషన్ వచ్చిందా? సో ఎవరెవరైతే పానిక్ అయ్యారో వాళ్ళు పానిక్ అవ్వక్కర్లేదు. సో మొత్తం అంతా నల్ అండ్ వాయిడ్ లా ప్రస్తుతం ఉన్న వాళ్ళకైతే ఏమీ ఎఫెక్ట్ అవ్వదని. ఆ తర్వాత ఇప్పుడు కొత్త విషయం ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే గ్రీన్ కార్డ్ కేటగిరీలు 3 ఉంటాయి, EB1, EB2 అండ్ EB3. సో EB3లో ఉన్న వాళ్ళకి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ప్రాసెస్ ఉంది. ఎప్పటికీ గ్రీన్ కార్డ్ అయితే రాదు, అంటే యాజ్ ఆఫ్ టుడే.
కానీ EB1 అండ్ EB2 అది ఫాస్ట్ ప్రాసెసింగ్. EB1 అంటే ఎమర్జెన్సీ, EB2 అంటే సమ్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ పేస్డ్. ఆ రెండు కూడా అది మొత్తానికి గోల్డ్ కార్డ్. మీకు నిన్న వీడియోలో చెప్పా కదా, గోల్డ్ కార్డ్ $1 million అంటే 9 కోట్లు ఇస్తే గోల్డ్ కార్డు, ఇమ్మీడియట్ వర్క్ పర్మిట్. అలానే గోల్డ్ కార్డ్ విత్ కార్పొరేట్ బెనిఫిట్స్ $2 million అంటే 18 కోట్లు. ఆ తర్వాత ప్లాటినం కార్డ్ అదేమో $3 million అంటే 27 కోట్లు. బేసిక్గా అది ఉంటే ఓన్లీ అమెరికాలో కంటిన్యూస్గా ఉండక్కర్లేదు, 240 రోజులంతా ఉండి బ్యాక్ అండ్ ఫోర్త్ ట్రావెల్ చేయొచ్చు అని. సో ఇప్పుడు వస్తున్న సర్కిల్స్లో రూమర్, ఏది అఫీషియల్ వెబ్సైట్లో లేకపోతే దాన్ని నమ్మాలా నమ్మకూడదా పానిక్ అవ్వాలా ఇవి తెలియదు కదా. వాళ్ళు ఏమంటారంటే EB1 అండ్ EB2లో ఉన్నోళ్ళని స్లోగా ఆ గోల్డ్ కార్డులోకి కన్వర్ట్ చేసేసి వాళ్ళ చేత $1 million కట్టిస్తారు అని. ఒకవేళ ఆ $1 million అంటే 9 కోట్లు కట్టకపోతే వాళ్ళ ప్రాసెస్ క్యాన్సిల్ అయిపోతుంది అన్నది ఇంకోటి సర్క్యులేట్ అవుతుంది. మళ్ళీ దీని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే USCIS వెబ్సైట్లో లేదు. నిన్న మీరు చూస్తే చాలా అటార్నీస్ అప్డేట్లు కూడా చూశాను. వాళ్ళందరూ కూడా ఇదే అనుకున్నారు. ఏమని అంటే బయట ఉంటే వెంటనే ఇమీడియట్గా 24 hours వచ్చేయాలని, అమెరికాలో ఉంటే అది జైల్లాగా ఉండిపోయి వెనక్కి బయటికి వెళ్ళకూడదు అని. ఇవన్నీ అప్డేట్లు. చాలా మంది కన్సర్న్స్ అంటే పేరెంట్స్కి హెల్త్ బాగలేకపోతే, లేకపోతే ఎవరైనా పేరెంట్స్ చనిపోతే ఎలాగా, ఇవన్నీ జరిగాయి. సో అటార్నీలకు కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ప్రెస్ సెక్రటరీ చెప్పిన దాకా USCIS వెబ్సైట్ వచ్చిందాక. అలానే గ్రీన్ కార్డ్ గురించి కూడా చాలా 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 రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి టెక్ సర్కిల్లో. కాబట్టి ఏదైనా సరే అఫీషియల్ న్యూస్ వచ్చిందాక ఏది కన్ఫర్మ్ కాదు. ఇంకోటి అర్థమైంది ఏంటంటే ఈ గవర్నమెంట్లోని అట్లీస్ట్ ఈ కరెంట్ డిస్పెన్సేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్లోని నథింగ్ ఇస్ పర్మనెంట్. ఒకరోజు 245% టారిఫ్ అంటారు, నెక్స్ట్ డే ఏమో నో టారిఫ్ అంటారు, ఒకరోజు 50% టారిఫ్ అంటారు, నెక్స్ట్ డే నో టారిఫ్ అంటారు. సో ఏది కరెక్ట్ అన్నది ఆ రోజుకి ఆ వీక్కి మాత్రమే అప్లై చేస్తుంది. అది నెక్స్ట్ వీక్ ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. సో ఇది నిన్న ఎవరెవరైతే పానిక్ అయ్యారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. నిన్న F1 వీసా మీద ఉన్నోళ్ళు లేకపోతే స్టూడెంట్స్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, కొత్త H1 లేరు కాబట్టి అది స్టూడెంట్స్కి బూస్ట్ వస్తుందని వాళ్ళకి బ్యాడ్ న్యూస్. సో నిన్న గుడ్ న్యూస్ ఎవరికో వాళ్ళకి ఇవాళ బ్యాడ్ న్యూస్, నిన్న బ్యాడ్ న్యూస్ ఎవరికో ఇవాళ గుడ్ న్యూస్. సో ఇది ప్రాసెస్ అంతా. సో ఏదైనా పాలసీకి జనాలు రకరకాలుగా ఎఫెక్ట్ అవుతారు. కొంతమందికి మంచి అవుతాయి, కొంతమందికి మంచి జరగవు. సో ఇది గైస్. సో ప్రస్తుతానికి అయితే H1B వీసా మీద ఉన్నవాళ్ళు ఎవ్వరూ పానిక్ అవ్వక్కర్లేదు. F1 వీసా నుంచి H1 వీసా కన్వర్షన్కి ఇంకా క్లారిటీ లేదు. ఈ గ్రీన్ కార్డ్ ఇష్యూ మీద కూడా క్లారిటీ లేదు. ఓకే, కాకపోతే మీ దగ్గర $1 million, $2 million, $3 million ఉంటే గోల్డ్ కార్డ్ కానీ, గోల్డ్ కార్పొరేట్ కార్డ్ కానీ, ప్లాటినం కార్డ్ కానీ కొనేసుకుంటే అసలు ఈ వరీసే ఉండవన్నమాట. అర్థమైందా? సో ఇది గైస్ ఇప్పటి వరకు క్లారిఫికేషన్ ఈ వీడియోకి. అంటే నిన్న వీడియో నేను చేశాను కాబట్టి ఈ క్లారిఫికేషన్స్ వచ్చింది కాబట్టి, అంటే నిన్న చూసిన దానికి ఒక ఫస్ట్ 5 గంటల్లోనే అంత ట్రాఫిక్ ఉంది అంటే జనాలకి నిజంగా క్యూరియాసిటీ ఉంది, వరి ఉంది టాపిక్ మీద. అందుకని ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నామాట. ఇంకేమైనా అప్డేట్స్ రిలేటెడ్ ఉంటే డెఫినెట్గా నా ట్రావెల్లోని ఈ చైనా సిరీస్లోని 1 day 2 days బ్రేక్, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఏ నిమిషం ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. సో నెక్స్ట్ వీడియో ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు తెలియదు పోస్ట్ చేసేవారు. ఓకేనా, బాయ్ గైస్.